హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే రీసెంట్గా వాట్సాప్లో ఒక అప్డేట్ అనేది వచ్చింది. సో దీని గురించి మనం చర్చిద్దాం. సో ఇదేంటి అంటే ఇక్కడ నుండి మీరు ఒకవేళ వాట్సాప్ కనుక యూజ్ చేయాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా దీనికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేయవలసి ఉంటుంది. సో అక్కడ మీకు వస్తుంది కదా, చాలామందికి డిస్ప్లే అవుతుంది ఈ మధ్యలో. ఇదేంటి అంటే మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఈవెన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా, ఫొటోస్, టెక్స్ట్, ఇన్ని డేస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండేది, ఓకేనా. కానీ ఇక నుండి ఏంటి అంటే సో ఈ మెసేజెస్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు థర్డ్ పార్టీకి షేర్ చేయబోతున్నారు. సో వీళ్ళు కొలాబరేట్ కూడా అయినట్టు మనకు తెలుస్తుంది. సో ఫేస్బుక్తో మన యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ మన ప్రొఫైల్ ఫోటో కూడా వీళ్ళు ఫేస్బుక్ వారితో షేర్ అనేది చేయనున్నారు. సో ఇందుకోసమే చాలామంది ఏంటి అంటే నేను ఈ ఫిబ్రవరి 8th or 10th వరకు యూజ్ చేస్తాను, ఆ తర్వాత సిగ్నల్ యాప్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. సో ఇలాన్ మస్క్ కూడా గో టు సిగ్నల్ అని చెప్పాడనమాట. సో అందుకోసమే చాలామంది ఏంటి అంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి నాట్ నవ్ అని ప్రెస్ చేసి ఫిబ్రవరి అయిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే సిగ్నల్ కానీ టెలిగ్రామ్ కానీ యూజ్ చేయబోతున్నారు. సో వాట్సాప్లో వచ్చేసి ఇలా డేటా అనేది వేరే వాళ్ళకి అంటే ఫేస్బుక్ వారికి మొత్తం షేర్ అనేది చేయబోతున్నారు. ఈవెన్ మనం ఒక పేమెంట్ చేసినా కూడా మన డేటా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది ఇక్కడ నుండి అయితే సెక్యూర్ కాదు, బికాజ్ ఇలా డేటా షేర్ చేసి మనం ట్రాక్ చేయడం ఇదంతా థర్డ్ పార్టీకి ఇచ్చేసినట్టే. సో అందుకోసమే అందరు ఏంటి అంటే సిగ్నల్ యాప్కి కానీ అలాగే టెలిగ్రామ్కి కానీ షిఫ్ట్ అవుతున్నారు. సో మరి మీరు ఏది వాడదామని అనుకుంటున్నారు, మీరు పర్మిషన్స్ ఇచ్చారా లేదా అనేది ఒకసారి కింద కమెంట్లో అయితే తెలియజేయండి. సో ఇంకా ఏంటి అంటే ఈ సిగ్నల్ యాప్లో లైక్ మన ప్రొఫైల్ ఫోటో కూడా వాళ్ళు స్టోర్ అనేది చేసుకోరంట. చాలా సెక్యూర్ యాప్ అంట. ఈవెన్ యూఎస్లో పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్, సీఈఓస్ అందరూ వాడే యాప్ కూడా ఈ సిగ్నల్ యాపే అంట. సో ఇది నేనైతే చెప్తుంది కాదు, సో వారు అంటే లైక్ పెద్ద పెద్ద సీఈఓస్ వారందరూ చెప్తున్న ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ అనేది చేస్తున్నాను. సో ఇంకా వాట్సాప్లో గ్రూప్స్ ఒకవేళ క్రియేట్ చేసినా కూడా 257 మెంబర్స్ని మాత్రమే యాడ్ చేయగలుగుతాం. అదే టెలిగ్రామ్లో అయితే 20,000 lakhsలలో కూడా చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా మరికొన్ని డిస్కస్ చేద్దాం. అలాగే చాలామంది ఈ ఫేస్బుక్ని కూడా డిలీట్ అనేది చేయనున్నారు. వాట్సాప్ అకౌంట్ కూడా డిలీట్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు. సో మన సమాచారాన్ని సేకరించి ఫేస్బుక్కి ఇవ్వడమే ఈ కొత్త విధానం అనమాట. గతంలో అయితే ఇలాంటిది ఏమీ లేదు, కానీ రీసెంట్గా అయితే ఫిబ్రవరి 8th లోపు అంగీకరించాలి, లేదు అంటే మీ అకౌంట్ అనేది డిలీట్ చేయబడుతుంది అని ఇలా వస్తుంది. సో ఒకవేళ అలా వస్తుంది కాబట్టి ఎవరైతే అగ్రీ నొక్కాల్సిన అవసరం అయితే లేదు, బికాజ్ ఇంతకంటే బెటర్ యాప్స్ అయితే ఉన్నాయి. సో ఏంటి అంటే ఇప్పుడు మన చాట్స్ కానీ ఇవన్నీ కూడా వాట్సాప్లో మనం పంపించే మెసేజెస్, ఫొటోస్ అన్నీ చూస్తారు అని అంటున్నారు. బట్ దీని గురించి ఇంకా డీటెయిల్గా అయితే తెలియనుంది. బట్ మన డేటా అయితే థర్డ్ పార్టీతో షేర్ చేయనారంటే ఫేస్బుక్తో. సో ఇందుకోసమే అందరు కూడా సిగ్నల్లో షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నారు. సో వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేస్తే సరిపోతుందా అని చాలామంది అడుగుతున్నారు. సో అలా చేస్తే సరిపోదు. మీ ఫోన్లో వాట్సాప్ యాప్ని తెరిచి అందులో సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ డిలీట్ మై అకౌంట్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలన్నమాట. అప్పుడు వాట్సాప్లో మీ ఖాతా అనేది డిలీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫోన్లో వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పటికే చాలామందికి ప్రాసెస్ తెలీదు, డైరెక్ట్ వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు. సో అలా ఏం లేదు, డిలీట్ అనేది చేయాలి. అప్పుడే వీళ్ళు మనకి ఏంటి అంటే యాప్తో మనకి ఎలాంటి సంబంధం లేదు అని ధృవీకరిస్తారనమాట. సో ఫేస్బుక్ అనుబంధ సంస్థలు ఏంటి అంటే లైక్ మెసెంజర్ కానీ, ఇన్స్టాగ్రామ్, పోర్టల్, బ్రాండెడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటితో కూడా మన డేటా అనేది షేర్ అనేది చేయబోతున్నారు. సో అందుకోసమని బెటర్ టెలిగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ సిగ్నల్ ప్రిఫర్ చేస్తే మ్యాక్స్ సిగ్నల్ బెటర్. ఇంకా టెలిగ్రామ్ కంటే హై సెక్యూరిటీ అంటే సిగ్నల్ యాప్. సో నాకు మరి ఎలాంటి అప్డేట్స్ తెలిసినా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయింది అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీరు వాట్సాప్ని ముందు డిలీట్ చేయబోతున్నారా లేదా వాట్సాప్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా పర్మిషన్స్ ఇచ్చి అనేది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.